హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సముద్రం మధ్యలో అయితే ఉన్నామన్నమాట. ఈ ఏరియా పేరు ధనుష్కోటి, రామేశ్వరంలో ఉంది. ఇప్పుడున్న ఈ ధనుష్కోటి స్ట్రైట్గా వెళ్తే శ్రీలంక అనమాట. 17 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు ధనుష్కోటి బీచ్ ఫుడ్ చూపిస్తాను. ఇక్కడ వచ్చి బ్రదర్ అయితే మొసంబి అమ్ముతున్నాడు. ఒక మొసంబి గ్లాస్ జ్యూస్ వచ్చి 50 రూపాయలు. చాలా ఎక్కువే కట్ చేస్తున్నాడు మొసంబి కాయలు అయితే. ఇది వచ్చి మీకు తెలిసిందే జ్యూస్ మిషన్. ఇక్కడ పెట్టి జ్యూస్ పిండేది, ప్రెస్ చేస్తే జ్యూస్ వస్తుంది గ్లాస్లోకి అయితే. ఇక్కడ ఉండే మీకు ఫుడ్ అయితే చూపిస్తాను, ధనుష్కోటి ఫుడ్ అయితే. మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి. నేను ధనుష్కోటికి రామేశ్వరం నుంచి ఎట్లా వచ్చినానో మొత్తం అయితే లాస్ట్లో అయితే పెడతాను. మీరైతే ఈ స్ట్రీట్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏముందో మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఉన్న క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. ఈ క్లైమేట్కి హెల్త్ అయినా మొసంబి జ్యూస్ తాగితే కిక్కే వేరుంటుంది. బ్రదర్ మా ఇంటికా నుంచి ఇక్కడికి అక్షరాల 1500 కిలోమీటర్లు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి అయితే వీడియో తీస్తున్నాను. నా హార్డ్ వర్క్ని గుర్తించి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ బెల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చూస్తారు స్ట్రీట్ ఫుడ్ వీడియోలు అయితే. మన ఛానల్లో చాలా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. మొసంబీలో అయితే కొంతమంది షుగర్ యాడ్ చేసుకొని తాగుతారనమాట తీపి కోసము. షుగర్ లేకుండా తాగండి, హెల్తీగా ఉంటుంది జ్యూస్ అయితే. నాటుగా ఉంటుంది, ఫ్రెష్ జ్యూస్ కాబట్టి. మన మొసంబి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అట్లే ఇక్కడైతే గాలి అట్లా ఇట్లా రాలేదు, ఇసుక అయితే కొడుతుంది మొహం పైన అయితే. అంత గాలి అయితే వస్తుంది. ఈ పిల్లోడు అయితే ఎట్లా చేస్తున్నాడో ఏమో తెలియదు. ఇక్కడే కూర్చో ఉంటాడు, ఇక్కడే వ్యాపారం కాబట్టి. ఇప్పుడైతే ఫ్రెష్గా బాటిల్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ చూసారు కదా, వచ్చి నన్నారి అనమాట. మన చోట్ల చాలా వీడియోలు అయితే తీసి పెట్టాను. ఇది నన్నారి బాటిల్, నన్నారి జ్యూస్ చేయమన్నాను. అది వచ్చి నన్నారి జ్యూస్ వచ్చి 20 రూపాయలు అనమాట. దీంట్లో అయితే లెమన్ వేసినాడు, సోడా పోసి నన్నారి వేసి ఇచ్చేసేది. ఇది మీకు తెలిసిందే, చాలా వీడియోలు అయితే తీసి పెట్టాను నన్నారి జ్యూసు. చాలా వీడియోలకి అయితే వాయిస్ ఇవ్వలేదు, అది నేను చేసిన పెద్ద తప్పు యూట్యూబ్లో. ఇప్పుడైతే వాయిస్ ఇస్తాను అన్ని వీడియోలకి. స్ట్రీట్ ఫుడ్ రుచులని వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఏరియాకి వచ్చి వీడియో అయితే తీస్తాను అనమాట. మీకైతే కన్ఫామ్గా నడుస్తుంది ఆ వీడియోలు. కన్ఫామ్గా మీరు సపోర్ట్ చేయాలా, నా హార్డ్ వర్క్ని గుర్తించి 10 మందికి షేర్ చేయండి. 2 నన్నారి జ్యూసులు అయితే చేయమన్నాను. అది నేను తాగేదని కాదు, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తాను అనమాట. ఒక వయసులో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దామని చేయమన్నాను. ఈ 2 జ్యూసులు వచ్చి చేస్తున్నాడు బ్రదర్ అయితే. దీంట్లో 2 లెమన్లు యాడ్ చేసినాడు. దీంట్లో ఆల్రెడీ చెప్పాను కదా సోడా వేస్తారు. ఆ థర్మాకోల్ బాక్స్లో అయితే ఐస్ వేసేసి జ్యూసులు సోడాలు ఇట్లా పెట్టుకుంటారు అనమాట. కరగకుండా ఉంటుంది ఐస్ కూడా థర్మాకోల్ బాక్స్లో అయితే. ఐస్ అయితే వేస్తున్నాడు దీంట్లో. బీచ్ మధ్యలో ఉన్నాం కాబట్టి బీవచ్చంగా ఉంది గాలి అయితే. ఈ పక్క ఆ పక్క బీవచ్చంగా వస్తూ ఉంది గాలి. రోడ్డు పైన అయితే ఇసుకంతా పడిపోయింది. సముద్రము పక్కన ఉంది కాబట్టి అట్లా ఇట్లా లేదు, మనకి ఇసుక మొహం పైన కొడుతూ ఉంది. కానీ తీస్తున్న వీడియో. ఈ పిల్లోడు వచ్చి లోకల్ అబ్బాయి అంట. ఇక్కడే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు, ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు. ఈ బ్రదర్ కూడా ఇక్కడే షాప్ పెట్టుకొని పని చేస్తున్నాడు. మన జ్యూస్ అయితే కలుపుతున్నాడు, మిక్స్ చేస్తున్నాడు రెండింటిని. మా సైడ్ అయితే నన్నారి సోడా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉండింది. ఒక వీడియో తీసినప్పుడు కామెంట్లు అయితే ఏదోదో పేర్లు పెట్టున్నారు నన్నారి గురించి. మీ ఊర్లో ఏమంటారు నన్నారి సార్ అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే మసాలా సోడా అన్న దగ్గరికి వచ్చినాము. సేమ్ ఎన్న దగ్గర అదే ఉంది. ఆ పిల్లోడి దగ్గర ఏముందో మసాలా సోడా అన్నీ ఉన్నాయి. ఈ ఎన్న దగ్గర కూడా, ఈ ఎన్న దగ్గర కూడా వచ్చి ఒక వీడియో తీస్తున్నాను. మసాలా సోడా అయితే చేస్తున్నాడు. మసాలా అంటే చాట్ మసాలా వేసి చేస్తారనమాట. ఫుడ్స్ పైన వేస్తారు చూడండి, అది చాట్ మసాలా అంటారు. ఇప్పుడైతే సోడా పోస్తున్నాడు. ఈ కెన్లీ సోడా మాత్రం కెన్లీ కాదు, వీళ్ళు ఆల్రెడీ ఉంటుంది సోడా మిషను. ఆ సోడా మిషన్లో సోడా చేసి ఈ బాటిల్లో పోసేట్టుగా ఉంది. చాలా బాటిల్ అయితే చూసాను ఇట్లా. ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాడు. బ్రో మీరైతే వీడియోని లైక్ చేయండి బ్రో, లైక్ చేసి చూడండి బ్రో. ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాడు. మీలో ఎంతమందికి మసాలా సోడా ఇష్టమో కమెంట్ చేయండి. దీంట్లో అయితే ఇప్పుడు మసాలా చల్లుతున్నాడు, చాట్ మసాలా. కొంతమంది సీక్రెట్ మసాలా కూడా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. అన్ని చోట్లకే టేస్ట్ ఉండదు మసాలా సోడా అయితే. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు. ఈ మసాలా సోడా ప్రైస్ వస్తే 20 రూపాయలు. ఆల్రెడీ ఇది ఫినిష్ చేసేసినాడు బ్రదర్ అయితే. సోడా పోసి మొత్తాన్ని ఇప్పుడైతే 100% కంప్లీట్ చేసినాడు సోడా. గాలి వల్ల ఎట్లా పొంగుతుందో చూడు, నీళ్ళు కూడా సముద్రం పక్కనే ఉంది, అందువల్ల అయితే ఇట్లా వస్తూ ఉంది మనకి గాలి.
మీకు గూగుల్ మ్యాప్లో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి చిన్న లైన్ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే ఆ ఎండింగ్లో అయితే ఉన్నాము. ఇదే ఆ లైను మీరు చూస్తారు, గూగుల్ మ్యాప్లో కూడా కనబడుతుంది. ధనుష్కోటి అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట. సముద్రం మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి శ్రీలంక 17 కిలోమీటర్ల దగ్గరే మనం ఉన్నాము. ఇప్పుడు సముద్రం కాడ ఉన్నాము. జనాలు అయితే చాలా మంది అయితే వచ్చిన్నారు. ఇక్కడ సముద్రంలో అయితే అట్లా ఇట్లా లేదు. పిల్లలు అయితే దగ్గర పోయి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. చాలా ప్రమాదకరము. మీరైతే పిల్లలను అయితే ఇట్లా దగ్గరికి పంపించద్దని ఫోటోలు తీసుకునేదానికి. కొంచెం ఎంతైనా సరే బీచ్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు వచ్చినప్పుడు దూరం నుంచే ఫోటోలు తీసుకోండి. పెద్దోళ్ళైనా సరే దగ్గరికి మాత్రం రావద్దండి. స్విమ్మింగ్ వచ్చినా రాపినా దూరం తీసుకునేది బెస్ట్ నాకు తెలిసి. సముద్రంతో ఆటలు మనకొద్దు. ఇక్కడి నుంచే రాముడు అయితే వెళ్ళాడు అనమాట శ్రీలంకకి, ధనుష్కోటి నుంచి. నేను ఎంతో అదృష్టం చేసుకున్నా. రాముడు పోయిన చోట నేను కాలు పెట్టి తిరుగుతున్నాను. అల్ల అయితే మామూలుగా లేదు, సముద్రంలో బీభత్సంగా వస్తూ ఉంది. ఇది ధనుష్కోటి అంటే. ఫుల్ రోడ్డు వేసేస్తున్నారు స్ట్రైట్గా. రోడ్డు పైన కూడా ఇసుక అయితే బీభత్సంగా పడి ఉంది. గాలి అట్లా ఇట్లా లేదు ఇక్కడ. ఇప్పుడు నేను రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి ధనుష్కోటికి ఎట్లా వస్తున్నాను చెప్తాను. ఇది రామేశ్వరం బస్ స్టాండ్ అనమాట. ఆటో అయితే ఎక్కినాను. 100 రూపాయలు తీసుకున్నాడు బ్రదరు. రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడ శివ టెంపుల్ ఒకటి ఉంటుంది, శివుడిది. అక్కడికి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి ధనుష్కోటికి అయితే బస్సు ఉంది. ధనుష్కోటికి డైరెక్ట్గా బస్సు ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే మనకి ఏమీ లేదు. అందుకని ఇప్పుడైతే ఆటో తీసుకున్నా. ఇక్కడి నుంచి 100 రూపాయలు తీసుకున్నాడు. మనం వెళ్ళి డైరెక్ట్గా ఆ శివ టెంపుల్ కాడ దింపుతారు. అక్కడి నుంచి బస్సు వస్తుంది. బస్సు ఎక్కేసి డైరెక్ట్గా ధనుష్కోటిలో అయితే దింపేస్తారు. మళ్ళీ అదే బస్సులో కూడా ఎక్కి వచ్చేయచ్చు మనము. ఒకే టికెట్ తీసుకున్నా కూడా చాలు. మనిషికి 50 ఎంతో ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మళ్ళీ ధనుష్కోటికి వెళ్ళి చూసుకొని ఒక అరగంట ఏమో టైం ఇస్తారు. చూసుకొని మళ్ళీ అదే బస్సు ఎక్కితే ఆ శివ టెంపుల్ కాడ దింపేస్తారు. మీరు అట్లాగా చూడకూడదు. మీరు మొత్తం చూడాలనుకుంటే ఆటో పెట్టుకోవాలా. చెప్పాను పోయిన వీడియోలో కూడా. దగ్గర 800 ఛార్జ్ చేస్తారు. మొత్తం చూపిస్తారనమాట. రాముడు ఏమేమి తిరిగినాడో ఆ చోట అంతా చూపిస్తారు. మీరు ప్రశాంతంగా చూడొచ్చు. బస్సులో అయితే డైరెక్ట్గా దింపేస్తాడు ధనుష్కోటిలో. నాలాగా లాస్ట్ బార్డర్ వరకు వెళ్ళి ఆ బీచ్ కాడ చూసుకొని రావచ్చు. మీరు మొత్తం చూడాలనుకుంటే ఆటో పెట్టుకొని పోవాలా. ఒక 5-6 మంది ఉంటే. ఇదే శివ టెంపుల్. ఇక్కడ నేను దిగేసి మనకైతే బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కి ధనుష్కోటికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ దింపుతారనమాట ఆటోలో. ఇప్పుడు నేను రామేశ్వరం నుంచి, మధురై నుంచి రామేశ్వరం వచ్చే రూట్ ఇది. ఇది రామేశ్వరం వ్యూ అనమాట. ఎంట్రన్స్ రామేశ్వరంలో ఇటు ఉంటుంది. వెళ్ళేటప్పుడు గాలి బీభత్సంగా లేదు. సముద్రం మధ్యలో కాబట్టి రామేశ్వరం ఉండేది ఎట్లా అర్థం లేదు. మొత్తం గాలి కొడుతూనే ఉండేది వెళ్ళేటప్పుడు కూడా. ఇది నా ప్రయాణము బస్సులో మధురై నుంచి రామేశ్వరానికి. మీకు రామేశ్వరం అనగానే 2 గుర్తుకు రావాలా. ఒకటి రామసేతు, అట్లాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ రామేశ్వరము. అబ్దుల్ కలాము ఆయన సొంత ఊరికి వచ్చి నేను చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉండింది. ఆయన ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండింటాను నేను. ఇప్పుడు పోయేది మనం సముద్రం మధ్యలో పోతున్నాం అనమాట రామేశ్వరంకి. బస్సు వ్యూ ఇది. ఈ పక్క ఆ పక్క సముద్రం ఉంది 2 సైడ్లు. నేను ఒక సైడ్ కిటికీ నుంచే మీకు చూపిస్తున్నాను. సముద్రం అది ఫ్రంట్లో ఉండేది. గాలి వివిచ్చంగా వస్తూ ఉంది. ఇది రామేశ్వరంకి వెళ్ళే రూటు బస్సులో. ఇది వచ్చి షిప్ యాడ్ అనమాట. మొత్తం షిప్లో ఉంటాయి. మీరు మధురై నుంచి రామేశ్వరంకి వస్తే బస్సులో చూడొచ్చు. మొత్తం షిప్లో పెట్టేసి ఉంటారు. ఈ 2 సైడ్లు ఉంటాయి షిప్లు అయితే. అక్కడ దగ్గర 500 షిప్లు అయితే ఉన్నాయి. చాలామంది టూరిస్టులు అయితే ఆపి చూస్తూ ఉన్నారు షిప్పుల్ని. చాలా బెస్ట్ వ్యూ ఇది. నా లైఫ్లో చూడలా ఇన్ని షిప్లు ఒకేసారి. చిన్నగా కనబడుతుంది బస్సు కాడి నుంచి అయితే. నాకు చాలా షిప్లు అయితే ఉన్నాయి. మధురై నుంచి రామేశ్వరం రావాలంటే ట్రైన్ అవైలబుల్గా ఉంది. మీరు టైం చూసుకొని ఎక్కండి. ట్రైన్ అయితే ఉంది, కానీ టైమింగ్స్ నాకు తెలియదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ జ్ఞాన వ్లాగ్స్.